హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు సునీతాస్ వరల్డ్. ఈరోజు అయితే నేను దోసకాయ పప్పు చేస్తున్నానండి. ఈ పప్పు ఎవరు తిన్నన్న వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు, అంత బాగుంటుంది. సో ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పనిసరిగా మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి. సో పప్పును అయితే ముందు కడిగేసి నానబెట్టుకుని ఒక అరగంట ఉంచుకున్నాను. తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని అయితే ఫుల్గా ముద్దగా ఉడికించేసుకోవాలన్నమాట. పప్పుని బాగా ఉడికిపోవాలి. నేనైతే ఎర్రకందిపప్పు వాడతానండి. ఇదిగోండి ఎర్రకందిపప్పు అండి. ఈ రకంగా అయితే ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. పప్పు అయితే నేను దీనికైతే ముందుగానే తాలింపు పెట్టేసుకుని తర్వాత ఉల్లిపాయలు టమాటాలన్నీ ఇందులోనే వేసి వేయించుకుంటున్నాను. ఒకవేళ మీరు లాస్ట్లో పోపు పెట్టుకుంటారంటే ముందు ఉల్లిపాయలు, దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉప్పు కారం అన్నీ వేసేసుకుని వేయించుకుని చివరిలో పోపు పెట్టుకోవచ్చు. ఎలా అయినా పర్వాలేదండి. ఇలా చేసినా బాగుంటుంది, అలా చేసినా బాగుంటుంది. నేనైతే ముందుగా తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి తాలింపులు అందరికీ తెలిసినవే కదండి. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకుని తాలింపు పెట్టేసుకున్న తర్వాత కొంచెం సన్నంగా చీరుకోవాలండి. ఉల్లిపాయలు అయితే సన్నంగా చీరుకున్న ఉల్లిపాయలని వేసి బాగా మగ్గనిచ్చుకోండి. ఇప్పుడైతే దోసకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇందులోని. అలాగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి దోసకాయ ముక్కలు అయితే. అప్పుడు బాగా తొందరగా ఉడుకుతుంది కదండి. మనం నూనెలో వేసి వేయించుకుంటున్నాం కదా. ఇది మామూలుగా అయితే చాలామంది పప్పులో వేసేసుకుంటారు డైరెక్ట్గా. దోసకాయ ముక్కలు, చింతపండు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ వేసుకుని తాలింపు పెట్టుకుంటారు. కొంతమంది టమాటా వేసుకుంటారు, కొంతమంది టమాటా వేసుకోరు. కానీ దోసకాయ పప్పులోకి టమాటా వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఒకవేళ వేయకపోతే కనుక వేసుకోండి. ఇప్పుడైతే 4 పచ్చిమిర్చి చీల్చుకుని అవి కూడా వేసేసుకోండి. అలాగే సన్నంగా తరుక్కుని పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ బాగా వేగాలండి. వేగిన తర్వాత పసుపు, కారము, ఉప్పు ఇవన్నీ వేసుకుని మనకి కర్రీకి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలిపేసుకుని బాగా మగ్గనిచ్చుకోవాలండి. ఆ నూనెలో ఈ తాలింపు పెట్టిన తర్వాత ఇవన్నీ వేసుకుని ఉప్పు కారం అన్నీ పట్టిన తర్వాత మనం బాగా ఉడికించుకున్న పప్పుని కలుపుకుంటాం కదండి. దాంతో చాలా టేస్ట్ అనేది మారిపోతుంది. మామూలు పప్పుకి ఈ పప్పుకి చాలా తేడా ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడ అన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడైతే కొంచెం చింతపండుని డైరెక్ట్గా వేయకుండా మనకి ఎంత కావాలో అంత రసం అయితే వేసుకున్నాము. అలాగే ఇప్పుడు బాగా ఉడకపెట్టేసిన పప్పు అయితే దీంట్లో కలిపేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఈ పద్ధతిలో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి. చాలా రుచికరంగా ఉంటుంది.